జగన్ వచ్చినాక ప్రతి ఒక్కరికి సంక్షేమం బాగుందన్న అంతే. టీడీపీ అంటే ఏంటంటే డబ్బులు ఉన్నాడు కొంచెం బాగుపడుతూ ఉంటాడు. అంటే స్కూల్స్ చేసాము, హాస్పిటల్ చేసాము అంటున్నారు, దాని గురించి డిస్కస్ చేయాలి. అవన్నీ బాగానే డెవలప్ చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అవన్నీ బాగానే ఉన్నాయి. అంటే కొందరు వాదిస్తున్నారు ఏంటంటే ఈ స్కూళ్ళు ఇవే అవన్నీ వ్యతిరేకం తెప్పించడానికి అన్న అంతే. అవన్నీ వ్యతిరేకం తెప్పించడానికి అంతే. ఇవన్నీ ఆ స్కూల్స్ చేయలేదు, డెవలప్మెంట్ ఏం చేయలేదని. అంటే అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఐటీ కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలి, జగన్ అవి ఏం చేయట్లేడు, పేదలకే పెడుతున్నాడు అంటున్నారు. బేస్మెంట్ రాకుండా అవన్నీ చేసుకున్న ఉపయోగం లేదు కన్నా. స్కూల్లో ఏం బాగోకుండా అవన్నీ చేసుకున్న చదివాడు ఉన్నాడుగా. అన్నీ 5 సంవత్సరాలు వచ్చాడు, మొత్తం ఒక 5 సంవత్సరాల్లోనే చేయాలంటే చేయలేరు ఎవరు. రాష్ట్రం విడిపోయిన కానుండి ఇప్పుడు దాకా సరే ఆ చంద్రబాబు నాయుడు అయినా వచ్చారు, ఏం చేశారు? మామూలుగా అది అమరావతి అన్నాడు, డెవలప్మెంట్ చేసింది ఏం లేదు, దిగిపోయారు. అప్పుడేం ఆడలేదు ఎవరు, ఏదో వచ్చారు. ఈ 5 ఏళ్లలో నీకు మార్పు కనబడిందా? చెప్పండి. పవన్ కళ్యాణ్ యూత్ అంతా మా వెనకాల ఉన్నారని వాళ్ళు అంటున్నారు. అవన్నీ వేస్ట్, అదన్నీ అసలు అదేం లేదు. పవన్ కళ్యాణ్ వచ్చిన అవన్నీ లేవు అసలు. ఎట్లా ఉంది ఎవరి పరిపాలన ఎట్లా ఉంది? చెప్పు, నువ్వు చెప్పు. అన్ని బాగానే ఉంది, చక్కగా అన్ని బాగానే ఉంది. అమ్మవారు కూడా అయితే మాకు 10,500 కూడా వేసారు. వస్తే ఇంకా రాలేదు. రైతు కూడా అన్ని సంక్షేమ పథకాలు ఒకటేనా అభివృద్ధి అంటే? 5 కంపెనీలు, జాబ్లు ఏం లేవా, అందుకే చంద్రబాబు రావాలి అని అంటున్నారు. అంటారు వస్తే బాగుండు. మన నా కొడుకు చదువుకుంటాడు, వస్తే బాగుండు. ఇంకేమేమి డెవలప్ చేశారు మీ ఊర్లో? ఇవన్నీ కొంతమందికి ఉపయోగపడతాయి, అందరికి కావు, అంత మాత్రాన మళ్ళీ వేయాలి ఓటు అని అంటున్నారు. ఎవరు ఇష్టం వాళ్ళు ఆ మాట చేస్తే కత్తి కానొస్తుంది. మళ్ళీ అన్ని వస్తున్నాయి, కత్తి 2 జనాలంతా సంక్షేమ పథకాలు తింటారు, తిని మర్చిపోతారు. ఇది కూడా ఎప్పటిలాగే అవుతుంది, జగన్ అనుకుంటున్నట్టు పెద్దగా ఏం ఒరగదు అని అంటున్నారు. బాగానే వస్తున్నారు. మద్యాన్ని నియంత్రిస్తున్నారు, మద్యాన్ని ఏం నియంత్రించలేదు కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు, ఇంకా జగన్ కష్టమే నిలబడడం. ఎమ్మెల్యే ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది మీ దగ్గర? పిల్లలకి స్కూల్ పిల్లలకి మాత్రం బాగా న్యాయం జరిగింది. వాళ్ళకి అమ్మఒడి డబ్బులు కానీ, స్కూల్ డ్రెస్సులు ఇవ్వటం కానీ, బుక్కులు కానీ, బ్యాగులు, బుక్కులు, వాళ్ళ చదువులు కానీ, అమ్మఒడి డబ్బులు వేయటం కానీ, పిల్లల వరకు మాకు మాత్రం ఆయన వచ్చినాక న్యాయం జరిగింది. అంతకుముందు ఆ పిల్లలకి అమ్మఒడి డబ్బులు వేసిన వాళ్ళు ఎవరున్నారు? సంక్షేమ పథకాలన్నీ బాగా ఇస్తున్నాం అంటున్నారు. మాబోటి పేదవాళ్ళకి వరకు అయితే న్యాయం జరిగింది. ఇంకా ఉద్యోగస్తుల వాళ్ళది అయితే మాకు తెలియదు కానీ, వాళ్ళకేమో గాని మాకు తెలియదు కానీ, ఈయన వచ్చినాక మాబోటి వాళ్ళకి మాత్రం న్యాయం జరిగింది. కొంతమందికి ఇళ్ల పట్టాలు వచ్చినాయని, కొంతమందికి ఇల్లు రాలేదని. ఇల్లు కట్టించాడు కదా, స్థలాలు ఇచ్చి స్థలాలు కొని ఇల్లు కట్టించాడు కదా, ఇల్లు కట్టించి పట్టా కాగితాలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు 2 వాదాలు నడుస్తున్నాయి మా రాష్ట్రంలో. ఏంటంటే రాజధానులు కావాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి, డెవలప్మెంట్ కావాలని ఒకవైపు, ఫస్ట్ ఊర్లలో ఉన్న పేదోళ్ళు బాగుపడాలని జగన్ అంటున్నాడు. మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది? చాలా వరకు ఊళ్ళల్లో పేదవాళ్లే బాగుపడ్డారు, వాళ్ళకే బాగుంది. అది లేని వాళ్ళకి చేశాడు, న్యాయం చేశాడు జగన్ గారు. అంతా మాకు ఇటు ఏరియా అంతా కూడా అంతా బాగా, అటు ఈ ఊరికి అవతల అంతా పొలాలకు కొని ఇల్లు కట్టించి లేని వాళ్ళకి ఇచ్చి పట్టా కాగితాలు కూడా వెంటనే ఇచ్చి చేశారు. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎట్లా ఉన్నాయి 5 ఏళ్ల పరిపాలన? తర్వాత 5 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉంది? నాకైతే చంద్రబాబు నాయుడుదే బాగుంది. అంటే ఏ విధంగా అంటే వీళ్ళే చూసుకుంటున్నారు కానీ అనవసరమైన డబ్బులు అనేసి పనులు ఏం చేయట్లా. స్థలాలు ఇచ్చారు,
మేము కట్టుకోని శక్తి లేదయ్యా మా కాడ మీరే కట్టాలని చెప్పాము. మాకైతే ఇంత మట్టికి కట్టల, ఎన్నికలు కూడా వస్తుంది. మా పరిస్థితి ఏందయ్యా? ఎవరు కట్టాలిదే? అదొకటి ఆయనేమో చేస్తున్నాడు, అవి పోయేదాన్ని అవి పోతున్నాయి. మధ్యలో కూడా చెడగొడుతున్నారు ఫలితాలు రాకుండా. మనం ఆయన్ని తప్పు పట్టాల్సిన ఇదేం లేదు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు, నాకు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ కూడా చేశారు, కానీ కట్టలేదయ్యా. ఇల్లు కట్టల. ఇళ్ల పట్టాలు అన్ని కాగితాలు తీసుకున్నారు, ముద్రలు వేసుకున్నారు, ఇచ్చాము మేము, కట్టల. మా పరిస్థితి ఏంది చెప్పండి? కట్టల. మాకు శక్తి లేకే కదా మిమ్మల్ని కట్టుకోము, మీకు మీరు కట్టిండి అని అన్నాము. ఇప్పుడు మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు అని, బాగుంది. ఏమంటారు, వాళ్ళు వస్తే పథకాలన్నీ ఆపేస్తారు అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఆపరు, ఇస్తారు ఎవరైనా. అది ఆపేది ఏముండదు. కానీ మనం అనుకోవటమే మధ్యలో అవి ఆపుతారు, వాళ్ళు వీళ్ళు ఆపుతారు. అవన్నీ ఆపే ప్రసక్తే లేదు. జరిగే అన్ని బాగానే జరుగుతాయి. మీరు ఏం సందేశం ఇస్తారు రేపు రాబోయే ఎలక్షన్ కి? ఏమిస్తాం? నాకు గనక ఇల్లు కట్టిస్తే మాత్రం మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, జగన్కే వేస్తా. కట్టలేదనుకో నా ఇల్లు ఎప్పుడో పూరి గుడిసేనే వేసుకొని అది అట్నే ఉంటా. కొంతమంది అంటారు మీరు కట్టుకోపోతే తీసేసుకుంటారు. మాకు అన్నం పెడితే ఇస్త్రాకేసి నా నోటికాడ కూడి లాగుతానంటే మా కడుపు ఎంత బాధగా ఉంటుంది నువ్వు చెప్పయ్యా. అది సమస్య. చాలా మంది మారారు. ఎట్లుంటుందో ఎలక్షన్, ఎప్పుడు ఎలక్షన్ కూడా రాలేదు. ఏం మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? హేమంత్ రెడ్డి కదా. తెలంగాణలో చేస్తాము, హైదరాబాద్ లో చేస్తాము, కర్ణాటకలో కూడా చేస్తాము. పర్వాలేదు, జగన్ తప్పు పట్టాల్సిన పర్లేదు. మధ్యలో కూడా కొంత అరాచకాలు చేసి ఈడు పార్టీ వచ్చినా కట్ట జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని కొంత. అంటే ఎట్లుంటది ఇప్పుడు? ఇవన్నీ లోకల్ ఎవరెవరు చేసినాయని పట్టించుకుంటారా, లేకపోతే జగన్ చంద్రబాబు అనేది ఉంటదా ఎలక్షన్ కి? 3 ఎట్టొచ్చి అట్టయిద్ది అప్పటికి. అంతే, అట్లా మారిపోతారు జనాలు. ఇప్పుడేం చెప్పలేరు. ఒకళ్ళ మైండ్ లేదన్నా కానీ ఇట్లా పబ్లిక్ మీకు చెప్పరు కూడా. అది జరిగేది. మీటింగ్ ఉందంటున్నారు దగ్గర పట్ల. ఏడాడయ్యా బాపట్లంట మీటింగ్ పెట్టావు, జనాల్లో బస్సులు లేకుండా చేసావు, ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడ్డారు. ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టాడు. ఒక్క బస్ స్టాండ్ లో బస్సు ఉందా? ఆయన ఎంత ఇబ్బంది పడ్డారు. ముసలోళ్ళు, ముత్తకోళ్ళు, బిడ్డలు ఎంత అల్లాడిపోయారు. అట్ట చేయకూడదు. పెట్టుకో కొన్ని బస్సులు వదిలేయి. అట్ట చేస్తే అట్ట వదిలేదు ఖాళీ అనమాట. మాకు అన్ని బాగానే చేశారు, మాకు అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయి. కాకపోతే కొన్ని ఇల్లు ఏం చేశారంటే ఖాళీగుండ చోటులో వేసుకున్నారు. వేసుకొని అదే పూరీలలో వేసుకునే వాళ్ళు పూరీలు కట్టుకునే వాళ్ళు పూరీలు కట్టుకున్నారు, అన్ని కట్టుకున్నారు. ఆ ఇంట్లోకి మటుకు పట్ట కాగితం మటుకు రాలేదు సారు. మరి ఇంకా అదే కానీ పాపలు ఇంకేం పాపలు లేవు. అన్ని పథకాలు ఇచ్చాము, ఇచ్చారు సార్. పథకాలు ఇచ్చాము, పిల్లలకు స్కూల్ బాగా చేసాము, హాస్పిటల్ బాగా చేసాము అని చంద్రబాబు వాళ్ళు చెప్తున్నారు. జాబులు ఇవ్వడానికి కంపెనీలు ఏం పెద్ద వేయలేదు, మేము వస్తేనే రాజధాని కడతాము, జాబులు ఇస్తామని వాళ్ళు అంటున్నారు. మీరు ఏది బాగుంది ఇందులో? చేశారు సారు. జగన్ వచ్చిన కాడి నుంచి కూడా అన్ని అని చెప్పి మొత్తం చేశారు. మాకు ఏ కొదవ లేకుండా చేశారు. అదేం చెప్పలేము మేము. చోట్లు కూడా లేని వాళ్ళకి కూడా అటు చోట్లు కూడా ఇచ్చారు. కాకపోతే మేము ఏంటంటే చెరువులో ఉంటాం కదా, కొన్ని మాకు పట్టా కాగితాలు. జగన్ చెప్తున్నది ఏంటంటే మేమంతా ఉన్నది పేదల సైడే. ఎంతసేపు ఇప్పుడు పట్టణాల్లో మేము వెళ్ళి టౌన్ లో మాట్లాడితే ఏం చెప్తారంటే అమరావతి కావాలి, రాజధాని కావాలని అడుగుతారు. పల్లెల్లో అంతా జగన్ కావాలంటారని జగన్ భరోసా. అదే సారు, జగన్ ఎక్కడి కాడి నుంచి మాకు అన్ని చేశాడు కదా, ఇంకేం కూడా లోటు లేకుండా మొత్తం చేశాడు సారు. మాకు ఇంకేం లోటు ఉంది. కాకపోతే ఈ చెరువులు ఏంటంటే కత్తి పట్టా కాగితాలు పంచలేదు. వాళ్ళు పూరీలు వేసుకొని ఉండి లేక. ఈ స్థలం అని చెప్పారా మీకు? ఇక్కడ చెప్పారు సార్, చెప్పారు. కొన్ని ఏమో ఇదివరకేమో 20 సంవత్సరాల క్రితమేమో ఇక్కడ పట్టా కాగితాలు ఇచ్చి ఇల్లు కట్టించి అన్ని చేశారు, బాగా అన్ని చేశారు. కొన్ని వేసుకున్నారు, ఖాళీ చోట్ల వేసుకోమన్నారు అప్పుడు కూడా. ఇన్నేళ్ల తర్వాత మీకు ఇప్పుడు ఒక ప్లాట్ చూపెట్టారా అని ఉంది. ఇప్పుడు రేపు ప్రభుత్వం అటు ఇటు జరిగే ఛాన్స్ కూడా ఉంటది. ఓట్లు 10 మంది అటు ఎక్కువ ఓట్లు వేస్తే అటు ప్రభుత్వాలు వస్తాయి. అంటే మీ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఎవరు వస్తే బాగుంటదని మీరు అనుకుంటున్నారు? మీ సొంతానికి మీ సొంతానికి నాకు ఇల్లు వచ్చేది ఉంది అనుకో, నా సొంతానికి ఏముందో నేను ఉంటది సారు. ఎవరు గెలిచిన మటుకు మరి వాళ్ళు చెప్పిన పనులను చేస్తూనే ఉంటారు కదా సారు. అట్నే ఇవన్నీ బాగా సౌకర్యాలు కాదు. ఇక్కడ కత్తి పట్టా కాగితాలు అయ్యి కొద్దిగా ఇంటింటికి రేషన్లు అంటున్నారు, వాలంటీర్లు అంటున్నారు. వాలంటీర్లు కూడా బాగానే చేశారు. వాళ్ళు కూడా వస్తున్నారు. అన్ని చెప్పిన పనులు మొత్తం బాగానే చేశారు. ఒక్కటి కూడా బీరు బాగా చేశారు.
ఒక్కటి కూడా బీడిపోకుండా మొత్తం చేశారు. పిల్లల పుస్తకాలు వేశారు, 18 ఏళ్ళు వేశారు, పింఛన్లు రాశారు, అన్ని బాగానే చేస్తున్నాడు సారు, అన్ని చేస్తున్నాడు బాగానే. కాకపోతే ఈ చెరువులు ఏంటంటే కత్తి పట్ట చెరువులు ఇచ్చిరా ప్లాట్లు? ఇదివరకు ఇచ్చారు సారు, 10 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద మేము వీలేదో ఇక్కడ వేసుకోమన్నారు చెరువులు. గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అండి. చెప్పయ్యా చెప్పు. స్కూల్ పిల్లలు ఎట్లా అంటే ఇంతకు ముందు స్కూల్ ఇవి మార్చడం అని అంటున్నారు కదా మీ జగన్ మామ, మీరంతా జగన్ మామే అంటారా? జగన్ మామే మొత్తం టీవీ మొత్తం అసలు మొత్తం చదువు మొత్తం మారిపోయింది. మొత్తం ఇంగ్లీష్ మీడియమే. స్మార్ట్ టీవీలు కూడా ఇచ్చారు. ఆ టీవీలోనే చెప్తున్నారు ఇంకా మొత్తం. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్? 6th క్లాస్. అంటే జగన్ వచ్చినప్పటికి నువ్వు 1వ క్లాసే. ఈ 4 ఏళ్ళు నువ్వు జగన్ కొత్త స్కూళ్ళలోనే చదివినావు. కరోనా రాకముందు కరోనా వస్తే కొంచెం చదువుపోయింది, కానీ జగన్ వచ్చాడు కాబట్టి బాగా చెప్పారు. స్కూల్ చేసారు కానీ టీచర్లు అంతా బాగా తెలివైన టీచర్లు లేరని అంటున్నారు. కొంచెం టీచర్లు కూడా బాగానే చెప్తున్నాడు. జగన్ ఉన్నారు కదా, బాగానే చెప్తున్నాడు జగన్. స్కూల్లోకి బ్యాగులు ఇచ్చాము, బూట్లు ఇచ్చాము, టైల్ ఇచ్చాము, అన్ని మేమే ఇచ్చామని చెప్తున్నారు. ఇచ్చారు సైకిల్ గర్ల్స్ కి అయితే సైకిల్ ఇస్తున్నారు. 8th క్లాస్ వాళ్ళకి ట్యాబ్లు ఇస్తున్నారు. మొత్తం సంవత్సరం ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు 5 ఏళ్ళకి వెళ్ళి, అంటే ఇప్పుడు మీకు తెలియదులే, పెద్దోళ్ళందరికీ తెలుసు, 5 ఏళ్ళ ముందంతా చంద్రబాబు నాయుడు గారు ఉండే, ఇప్పుడు తర్వాత జగన్ ఉన్నాడు. మళ్ళా రేపు ఏమైనా జరగవచ్చు, ఎలక్షన్ అటా ఇటా కూడా జరగవచ్చు. అంటే నువ్వు నీ పేరెంట్స్ కి ఏం చెప్పదలుచుకుంటావు? జగన్ కే ఒట్టేయమంటున్నా. ఎందుకు? జగన్ మంచి చదువు చెప్తున్నాడు కాబట్టి. మీ వరకు విడిపోయిన తర్వాత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలించిండు, 5 ఏళ్ళు జగన్ పరిపాలించిండు. ఎట్లా ఉంది? ఎవరి పాలన ఎట్లా ఉంది? జగన్దే బాగుంది. ఏ విధంగా బాగుందంటారు? 10 మంది అడిగితే ఏం చెప్తారు? ఇల్లు ఇచ్చాడు. మన కాలనీలు కూడా బాగానే ఇదే కట్టుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. ఆయన పరిపాలన బాగానే ఉంది. ఇప్పటికి ఏం బాగలేదు. స్కూళ్ళు, హాస్పిటల్లో ఏ విధంగా ఉంది? అన్ని బాగానే. ఆయన ప్రభుత్వం వచ్చినా పర్వాలేదు, అన్ని బాగానే ఉంది. ముందుకు రా కొంచెం. చంద్రబాబు నాయుడు వాళ్ళు అంటున్నారు కంపెనీలు లేవు, ఏం లేవు. అవి అన్ని అనుకుంటారులే సార్, అది ఇంకా మామూలుగా. అదేం లేదు. ఎవరు వచ్చినా ముందు ఆయన వచ్చేది అప్పుడు కాలంలో బాగలేదు కదా, ఇప్పుడు కాలంలో బాగానే చేస్తున్నాడు కదా జగన్. ఏమన్నా చేయట్లేదు కదా. ఎట్లుండబోతుంది అనుకోవచ్చు ఈసారి ఎలక్షన్? జగనే వస్తాడండి. ఓకే. Please subscribe .news.